నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో డాక్ మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్కు రెడీ అవుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా సినిమాకు మెయిన్ హైలైట్గా ఉండబోతున్నాయట. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్ అయితే సినిమా మొత్తానికే మెయిన్ హైలైట్ అని అంటున్నారు. ఆ ఎపిసోడ్లో బాలయ్య, ప్రజ్ఞా జైస్వాల్ చిన్న పాప పాత్రలు, వాటి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అయితే ఆడియన్స్ను కట్టిపడేస్తాయని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణతో వచ్చే యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయే రేంజ్లో ఉండబోతున్నాయట. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్తో సంక్రాంతికి ఖచ్చితంగా డాకు మహారాజ్ సినిమా పర్ఫెక్ట్ సినిమా అవుతుంది. జనవరి 12న గ్రాండ్గా రిలీజ్కు సిద్ధమవుతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఒక రేంజ్లో ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే డాకు మహారాజ్ సినిమా నుండి రిలీజ్ అయిన మొదటి సాంగ్ ఒక రేంజ్లో ఉండగా ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అందరినీ కట్టిపడేస్తోంది. బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్గా కనిపించబోతున్నారు. బాలకృష్ణ మరియు బాబీ డియోల్ మధ్య వచ్చే సన్నివేశాలు ఒక రేంజ్లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ సినిమాపై మంచి అంచనాలను పెంచేయగా సినిమా మాత్రం అదిరిపోయే రేంజ్లో ఉండబోతోందని అంటున్నారు. ఇక త్వరలోనే డాకు మహారాజ్ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే డాకు మహారాజ్ ట్రైలర్ కట్ పనులు మొదలు పెట్టగా ట్రైలర్ రిలీజ్ తరువాత సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు మరో రేంజ్కు వెళ్లటం ఖాయమని తెలుస్తోంది. డాకు మహారాజ్ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. సింహం నక్కల మీదకి వస్తే వారవదరాల ఫూట్. ఇట్స్ కాల్డ్ హంటింగ్.